Okay, dear students, now I am going to explain second problem in exercise 12.2. If 1.5 meters tall boy, 1.5 meters tall boy is looking at the top of a temple, okay, which is 30 meters height from a point at a certain distance. The angle of elevation from his eye to the top of the crown of the temple increases from 30 degrees to 60 degrees as he walks towards the temple. Find the distance walk towards the temple. That is the given problem. First, we have to draw a neat diagram according to the given problem. Okay. So, first 1.5 meters tall boy. అంటే 1.5 మీటర్లు ఎత్తున్నటువంటి ఒక బాలుడు. ఓకే, సో 1.5 meters tall. So draw a horizontal line like this, and next is looking at the top of a temple. So this is the temple. Okay, he is the boy and this is the temple. Which is 30 meters height. So the height of this temple is 30 meters from a point at a certain distance. Okay, certain distance lo undi. The angle of elevation from his eye to the top of the crown of the temple increases from 30 degrees to 60 degrees. So at first he observes the crown of the temple. So draw a horizontal line from his eye, so 30 degrees. So this boy walked towards this temple. Okay, so he walked towards the temple, and now he observed the same crown, and he observed that crown 60 degrees. Okay, as you find the distance walk towards the temple, we have to find this distance. Okay, so this is x. So according to the given problem, first we draw a neat diagram like this. So ఇక్కడ ఏమన్నాడు, 1.5 మీటర్ల ఎత్తుగల ఒక బాలుడు 30 మీటర్ల ఎత్తుగల ఒక దేవాలయ శిఖరాన్ని మొట్టమొదటిగా గమనిస్తే 30 డిగ్రీస్ అంటే ఊర్ధ్వకోణంలో కనిపించింది. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 డిగ్రీస్. సో ఇదే బాలుడు ఈ దేవాలయం వైపుకి కొంత దూరం నడిచి వెళ్ళినప్పుడు ఆ శిఖరాన్ని మరలా గమనిస్తే 60 డిగ్రీల ఊర్ధ్వకోణంలో గమనించాడు. అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 డిగ్రీస్ అయ్యింది అన్నాడు. సో అతను ఎంత దూరం నడిచాడు అనేది మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ నేమ్స్ పెట్టుకుందాం. ఏ, బి, సి, డి, ఈ. ఓకే, అండ్ నెక్స్ట్ ఎఫ్, జి, లైక్ దిస్. సో ఫస్ట్ వీ హ్యావ్ టు రైట్ వాట్ ఆర్ గివెన్. ముందుగా మనకి ఏమేమి ఇచ్చాడో అది రాసుకుందాం. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు, హైట్ ఆఫ్ ది boy, height of the boy is equal to AB is equal to 1.5 meters. And next, height of the temple is equal to CD. Okay na? CD is equal to 30 meters. And next, what are given angle of elevations. Angle of elevations. Write simply that equal to 30 degrees, 60 degrees. సో మనకి ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లంలో
టూ యాంగిల్స్ ఉన్నాయి, 30 degrees 60 degrees. సో ఆ విధంగా సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ టూ యాంగిల్స్ ఇన్ ద గివెన్ ప్రాబ్లమ్, డెఫినెట్లీ వీ హ్యావ్ టూ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఇన్ ద ప్రాబ్లం. సో ఆల్రెడీ మీకు అనుకున్నాం మనం, రెండు కోణాలు కనుక వస్తే మనకి రెండు లంబకోణ త్రిభుజాలు అంటే రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ వస్తాయని చెప్పి. సో ఇక్కడ చూడండి, బిఈసి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అలాగే సిఎఫ్ఈ అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ముందుగా ప్రతి రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఆపోజిట్ సైడ్ ఏంటి, ఎడ్జసెంట్ సైడ్ ఏంటి అనేది మనం చూసుకోవాలి. ఓకే, సో ఈ 60 degreesకి ఆపోజిట్ సైడ్ ఏంటిది, సిఈ. ఇది మీకు తెలుసా, ఇది మనకి తెలియదు. సో ఒకసారి గమనిద్దాం. అలాగే నెక్స్ట్ ఈ డయాగ్రామ్ నుంచి, ఫ్రమ్ ద డయాగ్రామ్ అదే ఫ్రమ్ ద ఫిగర్, ఫ్రమ్ ది ఫిగర్ వాట్ వీ అబ్జర్వ్. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు ఈడి. ఓకేనా, ఏబి ఈజ్ ఈక్వల్ టు ఈడి. దట్ ఈక్వల్ టు ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఉంది కాబట్టి ఇది కూడా ఏమవుతుంది, ఇది కూడా 1.5 అవుతుంది. ఓకే, సో దట్ ఈక్వల్ టు 1.5 meters. అండ్ నెక్స్ట్, సో ఏజీని ఎక్స్ అనుకున్నాం కదా. ఓకే, మనం కనుగొనవలసింది అదే కదా. సో ఏజీ ఈజ్ ఈక్వల్ టు బిఎఫ్, దట్ ఈక్వల్ టు ఎక్స్ మీటర్స్ సే. సో యాక్చువల్గా ఫైండ్ ద డిస్టెన్స్ వాక్ టువర్డ్స్ ద టెంపుల్ అన్నాడు మనకి. సో ద డిస్టెన్స్ వాక్డ్. సో రైట్ దిస్ వన్. సో ఓకే, నెక్స్ట్ వీ షల్ రైట్ డిస్టెన్స్ వాక్డ్ is equal to AG is equal to x meters say. Okay, so now AG is equal to BF, that equal to x. Okay now, and next suppose you take this right angle triangle, so opposite side and the CE. Okay now, so CE is equal to, సో టోటల్ ఈ సిడిలోంచి సిడి మైనస్ ఈడి, దట్ ఈక్వల్ టు, సో సిడి లెంగ్త్ ఈస్ 30 మైనస్ ఈడి లెంగ్త్ ఈస్ 1.5. సపోజ్ యూ సబ్ట్రాక్ట్ 1.5 ఫ్రమ్ 30, you will get a 28.5 meters. Okay now, this one is 28.5. And next, what about EF? We don't know. That's why please say this one D. Okay, so FE is equal to, or EF is equal to D meters say. Okay, and next consider this right angle triangle BEC. So what is the opposite side to 30 degrees, CE? We know 28.5. And what about adjacent side to 30 degrees, BE? BE is x plus d out. Okay, that's why you know about the adjacent side of 30 degrees also. So no problem. So in this way, first మనం ఈ విధంగా మనకి రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ వచ్చినప్పుడు ప్రతి రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఆపోజిట్ సైడ్ ఏంటి, ఎడ్జసెంట్ సైడ్ ఏంటి అనేది మనం మెన్షన్ చేసుకోవాలి. ఆ విధంగా ఇక్కడ అన్ని కూడా నీట్గా నోట్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకుని మనం ఈ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ను ఉపయోగించి చేద్దాం. సో ఫస్ట్ టేక్ ట్రయాంగిల్ సిఎఫ్ఈ. In triangle CFE or FEC, triangle FEC, angle E is equal to 90 degrees, comma, angle F is equal to 60 degrees. Okay, take tan 60 degrees, that equal to opposite side
that means CE, by adjacent side FE. Okay, so tan 60 is root 3. That equals CE. CE value is 28.5. సో మనం డయాగ్రామ్లో నీట్గా నోట్ చేసుకుంటే డైరెక్ట్ డయాగ్రామ్ని బట్టి మనం ఫాలో అయిపోవచ్చు. ఎఫ్ఈ అంత డి. ఓకే, సో నౌ డూ ద క్రాస్ మల్టిప్లికేషన్. సో d root 3 is equal to 28.5. so d is equal to 28.5 by root 3. And next please rationalize the denominator. okay, హారాన్ని అక్కడ నేమ్ చేద్దాం. సో ఈ రూట్ 3తో root 3 by root 3. so that equal to 28.5 into root 3 by root 3 3 అవుతుంది. సో ఈ 3ని క్యాన్సిల్ చేస్తే సో 9 3s are 27, ఇంకా 5, ఓకే, ఇంటూ root 3. సో దిస్ ఈస్ ద d value. ఓకేనా, దిస్ ఈస్ ద d value. And next take BEC, triangle BEC. Now we have to take triangle BEC. So in triangle BEC, angle E is equal to 90 degrees, angle B is equal to 30 degrees. Okay, so again take tan 30 degrees. Tan 30 degrees is equal to opposite side CE by adjacent side BE. Okay, so tan 30 value is 1 by root 3. that equal to CE value is CE at 28.5 by BE value. So BE is x plus D. And now do the cross multiplication. X plus D is equal to 28.5 into root 3. Okay now. And next substitute this d value in this. So therefore x plus d value is 9.5 into root 3. okay now, that equal to 28.5 into root 3. so now x is equal to 28.5 root 3. so bring this 9.5 root 3 to this side, then it will be minus 9.5 root 3. okay, x is equal to common root 3, 28.5 minus 9.5. so x is equal to, you know about the root 3 value. root 3 value is 1.732 and 28.5 లోంచి 9.5 సబ్ట్రాక్ట్ చేయండి, తీస్తే ఇంకెంత వస్తుంది మనకి 17, అంతేనా, 17 వస్తుంది. ఓకే, సో దట్ ఈక్వల్ టు, నౌ యూ మల్టిప్లై దీస్ 2, యూ విల్ గెట్, సో ఇక్కడ 19 వస్తుంది. ఓకేనా, సో ఈ రెండు మల్టిప్లై చేస్తే మీకు 32.908 వస్తుంది. ఓకే, సో వాట్ ఈజ్ ఎక్స్? సో డిస్టెన్స్ వాక్డ్. ఓకేనా, డిస్టెన్స్ వాక్డ్ టువర్డ్స్, దేర్ ఫోర్ డిస్టెన్స్ వాక్డ్ టువర్డ్స్ ద టెంపుల్, towards the temple is equal to, x is equal to
32.908 meters. Okay, so this is the solution for second problem. Okay, thank you.